నమస్కారం అండి. మేము 15/5/2023 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది. ట్రాన్స్ప్లాంటేషన్ అయిన 8 months బాగానే ఉన్నారు. 8 months తర్వాత సడన్గా బిలిరూబిన్ అనేది పెరగడం జరిగింది. చలపతిరావు సార్కి రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేసిన దాన్ని బట్టి మేము వచ్చినప్పటికీ మా హస్బెండ్కి అసలు తెలివి కూడా లేదండి. బిలిరూబిన్ 11-12 points కూడా వెళ్ళిపోయింది. అసలు మాకు నమ్మకం కూడా లేదు. చాలా సీరియస్ అయిపోయింది. ఎవ్రీ వీక్ ఒకసారి వచ్చి విజిట్కి రమ్మని చెప్పేవారు. ఆ విజిట్ అయ్యాక మళ్ళీ వెళ్ళినా సరే అసలు ఆ మనిషికి రోజు రోజుకి అతనికే చాలా ఇబ్బందికరంగా నేను ఉండలేను సుజాత, నేను చనిపోతాను అన్న స్టేజ్కి వెళ్ళిపోయాం. మేమైతే అసలు బతుకుతాడని కూడా అనుకోలేదు. రిపోర్ట్ చూపించగానే సార్ అన్నారు అడ్మిట్ చేయమ్మా అని చెప్తే అడ్మిట్ చేశాను. ఇక్కడ 10 రోజులు చేశాక కొంచెం కంట్రోల్లోనే ఉంది. షుగర్ పెరిగింది. కానీ అప్పుడు కొంచెం మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే నేను ఆటోలో తీసుకొచ్చినప్పుడు నేను తోడు పెట్టుకొని తీసుకొచ్చినాము. ఇక్కడికి అడ్మిట్ అయ్యి మళ్ళీ మేము రిలీవ్ అయ్యేసరికి అతనే ఆటో ఎక్కారు. అక్కడి నుంచి కూడా బిలిరూబిన్ తగ్గడం జరిగింది. డిఎంవి ఇన్ఫెక్షన్తో ఇక్కడికైతే రావడం జరిగింది. అడ్మిట్ అయినప్పుడు హెచ్సివి వైరస్ ఉందని చెప్పారు. PCR నార్మల్కి వచ్చిందండి. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అసలు మాకు నమ్మకం కాదు కదా. అసలు మా ఆయన గారు ఇంక చనిపోతారన్న స్టేజ్ అది ఎవరికి, మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి కూడా నమ్మకం లేదండి. నిజంగా చలపతిరావు సార్ చాలా ఇదిగా మాకు ట్రీట్మెంట్ చేశారు. కిమ్స్ సీతమ్మ ద్వారా యాజమాన్యాన్ని అందరికీ చలపతిరావు సార్కి చాలా ధన్యవాదాలండి.